ఫ్రెండ్స్, అనూహ్యంగా బీజేపీ పిలిచిందా? బీజేపీ పొత్తు కోసం తహతహలాడుతున్న చంద్రబాబు నాయుడు హస్తినకు పరుగు తీస్తున్నారా? మొత్తం మీద రేపు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశంతో పొత్తుల వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకురావడం కోసం ఢిల్లీ వెళ్తున్నారన్న వార్త మాత్రం హల్చల్ చేస్తోంది. బీజేపీ పెద్దలు ఆయన్ని పిలిచారన్న వార్త ఒకటైతే, బీజేపీని గత కొంతకాలంగా ఆయన అభ్యర్థిస్తున్నారు, మీ ఇంటర్వ్యూ కావాలని, మీతో చర్చించాలని అభ్యర్థిస్తున్న మేరకు బీజేపీ పెద్దలు కొంత వెసులుబాటు, కొంత సమయం చిక్కిన తర్వాత ఆయన్ని ఢిల్లీకి పిలిచారన్నది మరో వార్త. ఇది ఏమైనా పొత్తుల వ్యవహారం కోసమే ఢిల్లీ వెళ్తున్నారా, లేదా మరే రాజకార్యమైన చక్కబెట్టడానికి ఢిల్లీ వెళ్తున్నారా, అసలు ఢిల్లీ వెళ్ళడం ఖాయమేనా కాదా? ఇది మాత్రం స్పష్టంగా ఒక నిర్ధారణకు వచ్చినటువంటి వార్తగా కనబట్టలేదు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారిక మీడియా మాత్రం, ఎల్లో మీడియా మాత్రం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్న మాట నిజమే అని స్పష్టంగా చెప్తున్నాయి. దీని మీద అనేక రకాల స్పెక్యులేషన్స్ మరి రాష్ట్రమంతా కూడా వ్యాపించాయి. ఈ పర్యటన ముగియగానే ఎల్లుండి కానీ అవతల ఎల్లుండి కానీ 1-2 రోజుల్లో జనసేన అధినేత కూడా ఢిల్లీ వెళ్తున్నారు, బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతారు అన్న వార్త వెలువడుతుంది. అంటే ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు కదా అని ఒక అభిప్రాయం వెలువడచ్చు. కానీ బీజేపీ పెద్దలు ఇద్దరిని విడివిడిగా పిలిచారు, అందువల్ల ఇద్దరు విడివిడిగానే ఢిల్లీకి వెళ్తున్నారన్న అంశం తెర మీదకి వచ్చింది. ఎందుకు విడివిడిగా పిలుచుంటారు? ఎందుకు ఇంత హడావుడిగా చంద్రబాబు కానీ జనసేన అధినేత కానీ ఢిల్లీకి వెళ్తున్నారు? ఏమి మంతనాలు సాగబోతున్నాయి, ఏ విధమైన చర్చలు జరగబోతున్నాయనే అంశాలపైన రకరకాల భిన్నమైన అభిప్రాయాలు ఇప్పటికే వెలువడ్డాయి. ముఖ్యంగా తెలుగుదేశం అధికార మీడియా మాత్రం ఒక కొత్త విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో బీసీల ఓట్ బ్యాంకుని సమూలంగా గండి కొట్టి తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో సఫలీకృతమైనట్టుగా కనబడుతున్న నేపథ్యంలో బీసీలు దూరమైతే తెలుగుదేశం ఓటు బ్యాంకుకి భారీగా గండి పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిగిలిన మైనారిటీ వర్గాలనైనా కాపాడుకోవాలి అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోకూడదు అని టీడీపీ భావిస్తుంది. అంటే ఇంతకాలం మరి బీజేపీతో పొత్తు కావాలని వెంపర్లాడారు కదా, ఇప్పుడు ఎందుకు ఈ రకమైన నిర్ణయం తీసుకుంటున్నారు అంటే, మరి జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలు వ్యూహాలు ఇలా కొనసాగుతాయని ఎవరు ఊహించి ఉండరు. ముఖ్యంగా తెలుగుదేశం అసలు ఊహించలేదు. కానీ ఇవాళ బీసీ ఓట్ బ్యాంకుని నిట్ట నిలువుగా చీల్చేసి మెజారిటీ ఓట్ బ్యాంకుని జగన్మోహన్ రెడ్డి సొంతం చేసుకుంటున్నారు. అందువల్ల మైనారిటీల్లో కూడా ఒక చెడు పేరు, చెడు అవగాహన పార్టీ మీద రాకుండా ఉండాలంటే, ముఖ్యంగా మైనారిటీల్లో కూడా అత్యధిక భాగం జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఉన్నవారినైనా కాపాడుకోవాలంటే బీజేపీతో పొత్తు ఉండకూడదు, కలిసి ఎన్నికల్లో సాగకూడదు అని టీడీపీ భావిస్తోంది. అందువల్ల ఢిల్లీ వెళ్ళి మీకు మీ పొత్తుకు ఒక దండం, మీ పొత్తు మాకు అక్కర్లేదని తెగేసి చెప్పి రావాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనపడుతోందని అధికార మీడియానే చెప్తోంది. టీడీపీ అధికార మీడియాని మనం చెప్పట్లేదు.
అంటే దీన్ని బట్టి ఖచ్చితంగా ఇదే మాట్లాడతారా? లేదు, మైనారిటీ ఓట్లు పోయినా పర్లేదు, బీజేపీ అండగా ఉంటే మేము మరింత దూసుకెళ్ళడానికి వీలవుతుంది కాబట్టి మాకు మీ పొత్తే కావాలి అని కోరి వస్తారా? ఇది తేలాల్సినటువంటి విషయం. చాలామంది అంటే బీజేపీ వర్గాలు మాత్రం స్పష్టంగా బీజేపీలోని రెండు వర్గాలుగా చీలిపోయినటువంటి నాయక శ్రేణి, కార్యకర్తలు, కేడరంతా కూడా ఒక వర్గం స్పష్టంగా టీడీపీకి దూరంగా ఉండాలి, స్వతంత్రంగా రాష్ట్రంలో పోరాడాలని భావిస్తుండగా ఒక వర్గం పూర్తిగా చంద్రబాబుతో అంటగాగాలి, జంటగా సాగాలని భావిస్తోంది. అయితే జనవరి 2-3 తారీఖుల్లో విజయవాడలో జరిగినటువంటి బీజేపీ పదాధికారుల రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో మాత్రం స్పష్టంగా కేంద్ర నాయకత్వం ఒక స్పష్టమైనటువంటి దిశానిర్దేశం బీజేపీ కార్యకర్తలకు, కేడర్లకు, నాయకులకు చేసింది. 175 స్థానాల్లో దాదాపు 4,000కు పైగా ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో ఎక్కడికెక్కడ పార్టీని బలోపేతం చేయడం కోసం అవిశ్రాంతంగా కృషి చేయాలి, ఇండిపెండెంట్గా మనం మన అభ్యర్థులను నిల్చోబెట్టి గెలిపించుకునే స్థితి రావాలి. దాదాపు 20 ఏళ్ల క్రితం 18% ఓట్లున్నటువంటి బీజేపీ ఇవాళ 0.8% పడిపోవడానికి కారణం ఏంటి? అందువల్ల మళ్ళీ ఆ స్థాయికి ఎదగాలి అంటే ఇండివిజువల్గానే పోవాలి. పొత్తుల వల్ల పార్టీ నష్టపోయింది కాబట్టి పొత్తుల పేరుతో టీడీపీ బీజేపీని పూర్తిగా కొల్లగొట్టి భూస్థాపితం చేసింది. అందుకు బీజేపీలోని కొంతమంది ఉన్నత స్థాయి నాయకులు కూడా దోహదపడ్డారు. సో ఇప్పుడు ఆ పరిస్థితులన్నింటినీ నెమరేసుకుని వాటి నుంచి బయటపడి మళ్ళీ బీజేపీ స్వతంత్ర ప్రతిపత్తితో రాష్ట్రంలో ఇండివిజువల్గా నిలబడాలి అంటే పూర్తిగా బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని పదాధికారుల సమావేశంలో నిర్ణయించడమే కాకుండా దాదాపుగా 26 పార్లమెంటు నియోజకవర్గాల స్థాయి కార్యాలయాలను కూడా ప్రారంభించారు. అంటే ఇండివిజువల్గా పోవటానికే అత్యధిక శాతం మొగ్గు చూపుతున్నారు. కానీ కేంద్ర నాయకత్వం ఒకవేళ టీడీపీతో అంటగాగాలి లేదా జనసేనతో జంటగా వెళ్ళాలి అని నిర్ణయిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అంటే బీజేపీకి పెద్దగా స్థానాలు ఇవ్వకపోవచ్చు. చాలామంది చెప్తున్నటువంటి మాట అదే, బీజేపీకి కేవలం 5-10 స్థానాల మధ్య అసెంబ్లీ సీట్లు, 1 లేదా 2 పార్లమెంట్ సీట్లు ఇవ్వచ్చు. దానివల్ల ఒరిగేదేంటి, జరిగేదేంటి, బీజేపీకి వచ్చే లాభం ఏంటి? బీజేపీ మళ్ళీ స్వతంత్ర ప్రతిపత్తిని వెన్నెముక లేని పార్టీగా మిగిలిపోవటమే తప్ప, స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోవటమే తప్ప బీజేపీకి వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. రాజకీయంగాని స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్లో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం టీడీపీ పార్టీని అభిమానించేవాళ్ళు, టీడీపీని అనుసరించేవాళ్ళు మాత్రం తప్పకుండా బీజేపీ టీడీపీతో కొనసాగాలని అభిప్రాయపడుతున్నారు. ఇదొక భాగమైతే జనసేన అధినేత కూడా రేపు కాకుండా ఎల్లుండి కానీ అవతల ఎల్లుండి కానీ హస్తినకు వెళ్తున్నారు. ఆయన ఏం మాట్లాడతారు? ఆయన ఇప్పటికే బీజేపీని కూడా ఒప్పిస్తాను, మళ్ళీ రప్పిస్తాను, కూటమిలో భాగస్వామిని చేస్తాను అని పలు సందర్భాల్లో చెప్పినటువంటి విషయం అందరికీ తెలుసు. అయితే ఇప్పుడేం జరగబోతోంది? బీజేపీని జనసేన ఏం కోరినా బీజేపీ పలు సందర్భాల్లో జనసేనకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పిందని కొంతమంది నాయకులు చెప్తున్నారు. ఏం చెప్పింది? 2024 ఎన్నికలతో మేము పెద్దగా పట్టించుకోవట్లేదు, 2029 ఎన్నికల్లో ఒక స్పష్టమైనటువంటి మెజారిటీతో ఢీ అంటే ఢీ కొనే స్థాయిలో పోటీ పడాలని నిర్ణయించుకుంటున్నాం. అందుకు గాను ఇప్పటి నుంచి పార్టీని బలోపేతం చేయటం మీద దృష్టి సారించాలి. ఒకవేళ
జనసేన గనక బీజేపీతో జంటగా కొనసాగాలి అనుకుంటే పార్టీ బలోపేతంపై ఒక నిర్ణయం తీసుకుని పార్టీని బలోపేతం చేస్తూ వస్తే ఎన్నికల 2024 ఎన్నికలపైన దృష్టి పెట్టడం కాదు, 2029లో పోరాటం పైన దృష్టి పెట్టి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ వస్తే అవసరమైతే ముఖ్యమంత్రి పదవిని జనసేనకి ఇవ్వడానికి కూడా బీజేపీ సిద్ధం అన్న ఒక హామీని ఇచ్చారు. అందువల్ల 24 ఎన్నికల మీద బీజేపీ పెద్దగా దృష్టి పెట్టే అవకాశం లేదు. 29 ఎన్నికలు టార్గెట్ గా పనిచేస్తుంది కాబట్టి జనసేనకు మరోసారి అదే విషయాన్ని తెలియచెప్పే అవకాశం ఉంది అని స్పష్టంగా కొంతమంది బీజేపీలోని నాయకులు చెప్తున్నారు. ఇందులో నిజానిజాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ స్పష్టమైనటువంటి అవగాహన ఒప్పందం కుదురుతాయా, కుదిరితే సీట్ల సర్దుబాటు ఎంతకాలంలో జరుగుతుంది, సీట్ల సర్దుబాటు తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందా, బీజేపీ కూడా ఒక మేనిఫెస్టోని లేదా వాళ్ళ హామీలను కూడా ఉమ్మడి మేనిఫెస్టోలో పెడతారా, ఉమ్మడి మేనిఫెస్టో అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఎంత మేరకు ప్రజల్ని ప్రభావితం చేస్తుంది, ఇవన్నీ చాలా కీలకమైనటువంటి అంశాలు. మరోపక్క చాలా మందికి తెలియనటువంటి, చాలా మంది ప్రజలకు ప్రజానీకానికి తెలియనటువంటి విషయం, నిన్నగాక మొన్న రాజ్యసభలో విజయసాయిరెడ్డి చేసినటువంటి ప్రసంగం, ప్రత్యేక హోదా అంశం పైన విజయసాయిరెడ్డి చేసినటువంటి కీలకమైనటువంటి ప్రసంగం. దాదాపు 45 నిమిషాల సేపు ఆయన కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోశారు, తూర్పాన పెట్టారు, ఎక్కడికెక్కడ అనుచిత సంభాషణలతో కూడా మాట్లాడారు. కానీ బీజేపీని పలు సందర్భాల్లో ప్రశంసించారు. అందువల్ల ఆ రాజ్యసభ సమావేశాలు జరిగేటప్పుడు సభలో మోడీ ఉన్నారు, అమిత్ షా కూడా ఉన్నారు. బీజేపీ సభ్యుల హర్షాతిరేకాల మధ్య ఆయన ప్రసంగం సాగింది. అంటే ఎక్కడో కొన్ని లింకులు కలుస్తున్నాయి, ఎక్కడో కొన్ని అంతర్గత వ్యవహారాలు వారి మధ్య బలీయమైనటువంటి బంధాన్ని తెలియజేస్తున్నాయి. రాజకీయంగా వేరు కావచ్చు, కానీ కొన్ని అంశాల వారీగా వారు కలిసి ఉండొచ్చు, తప్పేం లేదు. అదే జరిగితే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధపడుతుందా, 2029 ఎన్నికలు లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయిస్తే జనసేన, టీడీపీ ఆశలు అడియాసలైనట్టేనా? ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి ఒక 2-3 రోజుల్లో తేలిపోయేటువంటి అవకాశం కనబడుతోంది. చూడాలి ఏం జరగబోతుందో.